बात हमारे सामने रखा है। పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతమైన మాటను మన ముందు పెట్టాడు. आपको पूरा बाइबल घूमने की जरूरत नहीं है। బైబిల్ అంతా తిరగవలసిన అవసరం మీకు లేదు. अगर ईश्वर के ओर से एक बात अगर मिल जाए तो वो हमारे जीवन को, हमारे आत्मा प्राण देह को वो हरा भरा कर देगी. దేవుని ద్వారా ఒక మాట మనకు దొరికిందనుకో అది మన జీవితాన్ని, మన ప్రాణ ఆత్మ దేహాన్ని పచ్చికలాగా చేస్తుంది. इसलिए किसी भक्त ने गाया है, అందుకని ఒక భక్తుడు పాడాడు, ఒక్క మాట చాలు प्रभु, ఒక్క మాట చాలు. मुझे जिलाने के लिए, मुझे जिंदा रखने के लिए तेरे मुख से एक बात मुझे बहुत काफी है. నేను బ్రతికుండడానికి ఒక్క మాట చాలును ప్రభువా. एक बात आपके मुख से निकला हुआ मेरे जिंदगी को और मेरे सारी बातों को हरा भरा कर दे. నీ నోటి నుండి వచ్చినటువంటి ఒక మాట నా జీవితాన్ని, నా పరిస్థితులని పచ్చికలాగా చేస్తాయి. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, परमेश्वर बोलता है, దేవుడు మాట్లాడతాడు. उसका वचन ताया हुआ है और उसका वचन सचमुची वो अनमोल हीरो से भी बढ़कर उत्तम है. ఆయన వాక్యం ఏదైతే ఉన్నది నిర్మలమైనది, మరి ఆయన వాక్యము అమూల్యమైనటువంటి వజ్రాల కంటే విలువైనది. आज आपके सामने मैं एक बात रखना ఈ चाहता हूं. రోజు మీ ముందు ఒక మాట పెట్టాలనుకుంటున్నాను. इसमें हमारी तस्वीर दिखती है, ఇందులో మన ముఖము కనబడుతుంది, इसमें हम दिखते हैं. ఇందులో మనము है ना, కనిపిస్తున్నాం. जैसे आईने में देखते हैं तो अपना मुख दिखता है, మనం అద్దం చూసుకున్నప్పుడు మన ముఖం కనిపిస్తుంది కదా. वैसे ही परमेश्वर का वचन आईना है. అదే విధంగా దేవుని వాక్యం అనేది అద్దము. आपको मालूम है याकूब की पत्री में क्या लिखा है? మీకు తెలుసా యాకోబు పత్రికలో ఏం రాసింది? परमेश्वर का वचन आईना है. దేవుని వాక్యం అద్దము. याकूब की पत्री యాకోబు పత్రిక बताता है చెప్తుంది परमेश्वर का वचन आईना है. దేవుని వాక్యము అద్దము. आरसा, అద్దం मराठी. आरशामध्ये पाहतात ना तुम्ही कसे आहे म्हणून, అద్దంలో చూసుకుంటాం కదా మనం ఎలా ఉన్నాం అనేది है ना, కదా, कैसे है देखते हैं ना. ఎలా ఉన్నాం అనేది जब చూసుకుంటాం. श्रृंगार करते हैं, श्रृंगार करते हैं, అలంకరించుకున్నప్పుడు तब अपना मुखड़े को हम दर्पण में देखते हैं कि मैं कैसा हूं. మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటాం, నేను ఎలా ఉన్నాను. तो इसलिए याकूब ने एक बहुत बड़ा संदेश छोड़ दिया वहां पर, అందుకని యాకోబు గొప్ప సందేశాన్ని అక్కడ వదిలాడు है ना. కదా. लेकिन समझदार और परमेश्वर के लोग जब अपना मुख दर्पण में देखते हैं तो वो भूलते नहीं कि मैं कैसा हूं. తెలియవంతులు తన ముఖాన్ని అద్దంలో చూసుకున్న తర్వాత వారు మర్చిపోరు నేను ఎలా ఉన్నాను అనేది. पर मूर्ख लोग కానీ మూర్ఖులైన వారు आईने में तो देखते हैं అద్దంలో చూసుకుంటారు, लेकिन वो भूल जाते हैं कि मैं कैसा हूं, వారు తన సహజ ముఖాన్ని మర్చిపోతారు నేను ఎలా ఉన్నాను అని है ना. కదా. लेकिन आप परमेश्वर के बच्चे हो, కానీ మీరు దేవుని आप పిల్లలు, ईश्वर के संतान हो. దేవుని సంతానము మీరు. आपके लिए परमेश्वर ने अपना वचन भेजा है. మీ కొరకే దేవుడు తన వాక్యాన్ని పంపాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. तो मेरे प्रियो, అయితే నా ప్రియమైన వాళ్ళారా, आज अब सुलेमान की लिखी हुई बात को हम लोग आज पवित्र आत्मा के द्वारा इसका ध्यान करेंगे. సొలొమోను ద్వారా రాయబడినటువంటి మాటలను పరిశుద్ధాత్మని ద్వారా మనం ధ్యానించుకుందాం. नीति वचन 11 अध्याय, సామెతల గ్రంథం 11వ అధ్యాయం उसका 25वां पद को हम लोग निकालेंगे. దాని 25వ వాక్యాన్ని మనం తీద్దాం. नीति वचन సామెతల గ్రంథము उसका 11 अध्याय దాని 11 और उसका 25वां पद. దాని 25వ వాక్యం. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, ये 25वां पद जो है वो सुलेमान के मुंह से पवित्र आत्मा ने आज अपने लोगों के लिए भेजा है. ఈ 25వ వాక్యాన్ని సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజల కొరకే పంపించాడు. यस, అవును, हालेलुया. హల్లెలూయా. ये वचन आपके लिए है, ఈ వాక్యము మీ కొరకు, ये वचन मेरे लिए है, ఈ వాక్యము నా కొరకు, मेरे लिए నా కొరకు, और आपके మరి लिए. మీ కొరకు. तो पवित्र आत्मा एक महान सच्चाई इस बात से हमें वो रूबरू करवाना चाहता है. పరిశుద్ధాత్ముడు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేయాలనుకుంటున్నాడు, లేక పరిచయం చేయాలనుకుంటున్నాడు. देखिए इस वचन में చూడండి, ఈ వాక్యములో पहला वर्ड यहाँ पे लिखा है, మొట్టమొదటి వాక్యం ఇక్కడ రాయబడి ఉంది, उदार प्राणी हस्त पुष्ट हो जाता है. ఔదార్యము గలవాడు పుష్టి నొందును. आमेन, हालेलुया. హల్లెలూయా. क्या है तेलुगु में? ఔదార్యము, ఔదార్యం औदार्यमु, గలవారు हाँ, పుష్టి నొందుదురు. पुष्टि नंदुदुरु. आमेन, हालेलुया. హల్లెలూయా. तो हिंदी में
హిందీలో उदार प्राणी, उदार ఉదాహరణ यानी एक शरीफ इंसान, यानी अपने रोज की भाषा में अगर हम उस बात को लेकर आए तो उदार मतलब कर्जाबाजी का उदार नहीं, यानी हृदय शुद्ध व्यक्ति। ఔదార్యము గలవాడు అంటే దాని వాడుక భాషలలో మనం చెప్పుకోవాల్సి ఏంటంటే హృదయ శుద్ధి గలవాడు. नहीं तो उदार बोलेंगे तो ये सोच रहे होंगे अरे ये तो बहुत कर्जा करके बैठा है। లేకపోతే ఇక్కడ హిందీ వాక్యాన్ని చూస్తే అరే ఈయన అప్పు చేసుకుంటున్నాడు ఏంటి? नहीं, కాదు. उदार मनुष्य ఔదార్యము అనగా यानी एक शरीफ इंसान, ఒక సాధారణ एक వ్యక్తి, साधु इंसान, ఒక సాధు వ్యక్తి, एक खुला मन का व्यक्ति, ఒక తెరవబడినటువంటి హృదయం కలిగిన వ్యక్తి. एक खुला मन यानी अपना मन में कभी कोई ऐसी बात नहीं रखता, वो बिल्कुल खुला मन, అనగా తన మనస్సులో ఎలాంటి మాటను ఉంచుకొని వాడు उदार मनुष्य ఔదార్యము గలవాడు. यानी అనగా अपना मन में बिल्कुल श्वेत, తన హృదయంలో శ్వేతంగా पवित्र పరిశుద్ధుడు, और शुद्ध व्यक्ति। శుద్ధమైన వ్యక్తి. आमेन। ఆమేన్. उदार का मतलब उदारी करने वाला नहीं है, ज्यादा याद रखो, ఉదారి అనగా అప్పు తీసుకున్న వాళ్ళకి అప్పు ఇచ్చిన వాడు కాదు. क्योंकि बहुत बार मैं खुद ही डरता हूँ कि कोई मेरी बात से कोई ठोकर ना खाए, लेकिन डरता हूँ लेकिन हो जाता है। నా మాటల ద్వారా అభ్యంతరం పడకూడదని నేను భయపడతాను కానీ అది అభ్యంతరం పడతాను. कभी कभी हो जाता है, కొన్నిసార్లు అవుతుంది. लेकिन ठोकरों का खाना भी अवश्य है करके बाइबल में लिखा है, అభ్యంతరాలు రావడం అవసరం వస్తాయి అని क्योंकि బైబిల్లో ఉంది. उससे भी कभी कभी कुछ काम बन जाते हैं। వాటి ద్వారా కొన్ని పనులు జరుగుతాయి. किसी को घायल करना भी कभी अच्छा होता है, ఒక్కోసారి కొంతమంది గాయపరచడం वे మంచిది. अलर्ट हो जाते हैं వారు అలర్ట్ అవుతారు. और वो अपने कामों से बाज आते हैं और सुधर कर अच्छे काम करते हैं। వారు తమ పనుల నుండి బయటికి వచ్చి మంచి వారి मेरे प्रियो, నా ప్రియమైన వారరా, परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం చెప్తుంది उदार प्राणी, ఔదార్యము గలవాడు. आमेन, ఆమేన్. हालेलुया, హల్లెలూయా. उदार प्राणी। ఔదార్యము గలవారు. आप सब परमेश्वर के चुने हुए बच्चे और उसके अपने निजी संतान हैं, तो आप उदारता से दूर नहीं है, आप उदार व्यक्ति हैं। మీరందరూ దేవునిచే ఎన్నుకోబడిన దేవుని స్వజనాంగమై ఉన్నారు. మీరు ఈ ఔదార్యానికి ఏ మాత్రం దూరమైన వారు కాదు. उदार प्राणी ఔదార్యము గలవారు हष्ट पुष्ट रहता है। పుష్టి నొందుదురు. हालेलुया, హల్లెలూయా. प्रभु की स्तुति हो मेरे प्रियो। దేవునికి స్తోత్రం నా ప్రియమైన వారు. आप अगर परमेश्वर के लिए उदारता रखते हैं तो मैं कहता हूं आप हष्ट पुष्ट व्यक्ति बने रहेंगे। నీవు దేవుని కొరకై ఔదార్యము అనగా విశాలమైన హృదయాన్ని కలిగి ఉంటే నేను అంటాను మీరు అష్టపుష్టిగా ఉంటారు. इसलिए मैं कहता हूं అందుకే నేను అంటాను आप उदारता में बने रहे और आप उदारता के लिए ही बुलाए गए लोग हैं। ఔదార్యము కలిగి ఉండండి. ఔదార్యము కొరకే మీరు పిలువబడ్డారు. आमेन, ఆమేన్. हालेलुया। హల్లెలూయా. आप उदारता के प्राणी हैं तो आपके लिए एक बड़ी आशीष प्रभु ने रखा है, आप हष्ट पुष्ट रहेंगे। మీరు ఔదార్యము గలవారు కాబట్టి మీ కొరకై గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. మీరు పోషణ పొందుతారు. प्रभु की स्तुति हो, आमेन, हालेलुया। आप ताली बजाकर परमेश्वर को धन्यवाद दो अपने लिए। చప్పట్లు కొట్టి మీ కొరకు చప్పట్లు కొట్టండి దేవుడు. परमेश्वर ने आपको कहा कि आप अगर उदार व्यक्ति है, अगर साफ दिल के मनुष्य है, तो आप हष्ट पुष्ट रहेंगे, आरोग्यवान रहेंगे। దేవుడు అంటున్నాడు నీవు ఔదార్యం గలవాడవైతే నీవు అనగా తెరవబడిన హృదయములాగా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు నీవు హస్తపుష్టిగా ఉంటావు. इसलिए मैं आपको बता रहा हूँ, అందుకే నేను చెప్తున్నాను आप अगर उदारता से जी रहे हैं, నీవు ఔదార్యం కలిగి బ్రతుకుతున్నావా, आप खुले मन से और पवित्र शुद्ध मन से जी रहे हैं, తెరవబడిన హృదయము పరిశుద్ధమైన శుద్ధమైన హృదయాన్ని కలిగి బ్రతుకుతున్నావా, तो आपको चंगाई की सभा में उधर से इधर घूमने की जरूरत नहीं है। స్వస్థత సభలో ఇక్కడ నుండి అక్కడికి తిరగవలసిన అవసరం లేదు. चंगाई की सभा लगाऊं कि ज्ञान की सभा लगाऊं? స్వస్థత సభ పెట్టాలా జ్ఞానము సభ పెట్టాలా? कौन सी सभा चाहिए आप, మీకు ఏ సభ కావాలి है ना? కదా? मेरे को तो बहुत कंटाड़ा, నేను చాలా ये सभाओं में लोग जो ये जोलियां लगा के इधर से उधर घूमते रहते हैं, वो देखते रहते हैं पास्टर अरे कब चंगाई मिलेगी, अरे चंगाई तेरे से बहुत दूर है। ఈ काहे को घूमता है यहाँ? ఈ సభలలో చూడండి సంతులు వేసుకొని పోతారు చూస్తారు అని
స్వస్థత నీకు చాలా దూరంగా ఉంది. ఎందుకు తిరుగుతున్నావు? मत घूम। తిరగదు. चंगाई की सभाओं में झोलियां लेकर घूमने से तुझे चंगाई कभी नहीं मिलेगी। స్వస్థత సభలలో సంచులు వేసుకొని తిరిగితే నీకు స్వస్థత దొరకదు. ये बात बहुत लोगों को नहीं मालूम। ఈ మాట చాలా మందికి తెలియదు. यहाँ तक के परमेश्वर के दासों को भी नहीं मालूम, దేవుని దాసులకు కూడా తెలియదు. क्योंकि उनसे कुछ होता नहीं, इसलिए विश्वासियों को बोलते जाओ, बोले वहां पे बड़ी सभा हो रही, बोले वहां जाके चंगाई लेके आ जाओ। వారితో ఏం కాదు కాబట్టి వారు ఏమంటారు అంటే గొప్ప సభ అవుతుంది, అక్కడికి వెళ్ళి స్వస్థత తీసుకునేదాన్ని. क्योंकि इससे नहीं होता ना, ఈయనతోటి కాదు కదా, इसलिए उधर भेजता। అందుకని అడవపుతాడు. चंगाई, స్వస్థత. अगर आप हष्ट पुष्ट चंगे रहना चाहते हैं నువ్వు तो पवित्र आत्मा ने आपको यहाँ पर एक ऐसा सीक्रेट बात बताया। నువ్వు అష్టపుష్టిగా ఉండాలనుకుంటున్నావా అంటే పరిశుద్ధాత్ముడు ఒక రహస్యమైన మాటని ఇక్కడ చెప్తున్నాడు. आप हष्ट पुष्ट रहना चाहते हैं, నువ్వు పుష్టిగా ఆరోగ్యవంతంగా आप ఉండాలనుకుంటున్నావా? बिना बीमारी कोई ऐसी बात आपके जीवन में ना हो, రోగం లేకుండా ఎలాంటి మాట నీలో ఉండదని నువ్వు అనుకుంటున్నావా? मैं बता रहा हूँ आपको। నేను మీకు చెప్తున్నాను ఈ రోజు आज पवित्र आत्मा आपको समझा रहा है। పరిశుద్ధాత్ముడు ఈ రోజు आप తెలియజేస్తున్నాడు. चंगाई की सभाओं में मत जाए, స్వస్థతల సభలకు వెళ్ళకు. वहां जाकर कोई फायदा नहीं। అక్కడికి వెళ్తే నీకు ఏ లాభం ఉండదు. आप फिर वैसे ही निराश लौटेंगे, నిరాశతో తిరిగి వస్తావు. आप फिर निराशा से घर लौटेंगे। మళ్ళీ నిరాశతో ఇంటికి వస్తావు. फिर आप बोलेंगे अरे मैं गया था लेकिन कुछ नहीं हुआ। మరి నేను వెళ్ళాక నాకు ఏం జరగలేదు आप అంటావు. कुछ इसीलिए नहीं हुआ ఎందుకు జరగలేదంటే कि आपको सबसे पहले उदार मन लेके आना पड़ेगा। మొట్టమొదటిగా ఔదార్యం కలిగి ఉండాలి నువ్వు. उदार मन मतलब, ఔదార్యం అనగా उदारता का मतलब मैंने आपको बताया, उधार लेना नहीं है, అప్పు తీసుకోవడం కాదు. आपका मन शुद्ध होना నీ चाहिए, హృదయం శుద్ధీకరించబడాలి. आपका मन पवित्र होना నీ चाहिए, మనస్సు పవిత్రము కావాలి. आप एक शरीफ इंसान बन నీ जाए, ఒక సాధు వ్యక్తి కావాలి. एक अच्छा इंसान बन ఒక जाए, మంచి వ్యక్తివి కావాలి. आपका मन सदा दूसरों के लिए अच्छा रहे, నీ మనసు ఎల్లప్పుడూ ప్రజల కొరకు బాగుండాలి. दूसरों के लिए आप अच्छा मन रखें, ఇతరుల కొరకు మంచి మనసును కలిగి ఉండాలి. अपने साथ में अपने इर्द गिर्द में रहने वालों के लिए आपका मन खुला रहे, నీతో కలిసి ఉంటున్న వారి కొరకే నీ హృదయం తెరవబడి ఉండాలి. उदार मन रखे सब लोगों के लिए, ఔదార్యము కలిగి ఉండాలి అందరికీ. उदार मन ఔదార్యము కలిగి यानी ఉండాలి. पवित्र मन, అనగా పరిశుద్ధమైన హృదయము, शुद्ध मन శుద్ధ హృదయము, और खुला दिल, హృదయం తెరవబడిన హృదయం, कोई कपट नहीं। ఎలాంటి కపటము లేదు. किसी के बारे में हम कभी कोई कपट की बात अपने अंदर में छिपा के नहीं रखते। ఒకరి విషయమే కపటమైన మాటను మన లోపల దాచి ఉంచుకోవద్దు. अरे गुस्सा आया, कुछ बोल दिया, लेकिन गुस्सा का मतलब तात्पर्य ये नहीं है कि हम उससे दुश्मनी रखें। కోపం వస్తే గద్దించాము కావచ్చు. కోపం అంటే ఆయనతో శత్రుత్వాన్ని కలిగి ఉండడం కాదు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, उदार मन का तात्पर्य ये है, ఔదార్యము గలవాడు అంటే దానికి అర్థం आप ఏంటంటే अपने संग रहने वालों के लिए शुद्ध मन रखें, నీవు నీతో కలిసి ఉంటున్న వారి కొరకై శుద్ధ హృదయాన్ని కలిగి ఉండు. आप अपने इर्द गिर्द रहने वालों के लिए आपका मन खुला रहे, నీ ఇరువైపులో ఎవరైతే ఉంటున్నారో వారి కొరకే నీ హృదయం తెరవబడి ఉండాలి. आपके पड़ोसियों के लिए आपका मन उदार यानी खुला रहे, నీ పొరుగువాని కొరకై నీ హృదయము తెరవబడి ఉండాలి. कोई कपट की बात आपके अंदर में न रहे, కపటపు మాట నీలో ఉండదు. आपके परिवार के लोगों में भी। నీ కుటుంబము లోపల हम रहते हैं एक परिवार में, మనం ఉంటాం ఒకటే కుటుంబంలో. लेकिन कभी कभी एक परिवार में भी बहुत सारे ऐसे बातें छिपी हुए रहते हैं। ఒక కుటుంబంలో ఉన్నప్పుడే అనేకమైన మాటలు దాగి ఉంటాయి. आप अपने परिवारजनों के साथ में भी उदार मन से जिए, నీ కుటుంబీకులతో నువ్వు ఔదార్యం కలిగి ఉండు. अपने ही परिवार में आप राजनीति ना खेलें, నీ కుటుంబాలను రాజకీయం చేయొద్దు. क्योंकि वो आपका परिवार, ఎందుకంటే అది నీ కుటుంబం. वहाँ कोई ऐसी बात आप छुपा के मत रखें, అక్కడ ఏ మాటని దాచించదు. आप खुला मन रखें విశాలమైన మనసు और కలిగి ఉండాలి. सबको आप खुलकर बताइए, అందరికీ చెప్పు. उससे आप मेरे प्रियो हष्ट पुष्ट रहेंगे। దానితో నువ్వు ఆరోగ్యంగా పుష్టిగా ఉంటావు. हालेलुया, हालेलुया। लिखा है ఇక్కడ రాస్తుంది उदार प्राणी ఔదార్యము గలవారు हष्ट पुष्ट हो जाता है। పుష్టి నొందుదురు. हालेलुया, హల్లెలూయా. हष्ट पुष्ट हो जाता है, పుష్టి నొందుదురు. हो जाता है। పుష్టి నొందుదురు. फिर आप कहाँ पर शुद्ध होंगे, चंगा होंगे? అయితే మీరు ఎక్కడ శుద్ధీకరించబడతారు, స్వస్థత పొందుతారు? चंगाई की सभा में। స్వస్థత సభలో. फिर कहाँ? మరి ఎక్కడ? ఎక్కడ? इसलिए चंगाई की सभा में जो लोग घूमते हैं ना, मैं उनको देखकर बहुत अपने मन में कुछ गलत
यानी गलत यानी क्या कर रहे हैं ये लोग, ऐसा बोलता हूँ। స్వస్థత సభలలో తిరిగే వారిని చూసి నా మనసులోనే అనుకుంటా అరే మీరు ఏం చేస్తున్నారు, अरे ये तो आपके पास ही है, అది మీ దగ్గరే ఉంది है ना? కదా. आप चंगे होने का कारण किसके पास है? నీవు స్వస్థత పొందుకోవాలి आप ही के पास है। అది నీ దగ్గరే ఉంది. आप किसी परमेश्वर के जन के पीछे घूमने की आवश्यकता नहीं है। आप ఒక దైవ జనుని వెంట తిరగవలసిన అవసరం లేదు. उनके पास कुछ नहीं है, వారి దగ్గర ఏమీ లేవు, वो भी हमारे जैसे ही है, వారు మనలాంటి వాళ్ళే. लेकिन जो कुछ है वो आपके पास है। కానీ ఏదైతే ఉందో అది నీ దగ్గరే ఉంది. क्या है आपके पास? నీ దగ్గర ఏమున్నది? आपके पास में एक उदार मन चाहिए। నీకంటూ తెరవబడ్డ హృదయం కావాలి. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. समझ रहे मेरी बात? నా మాట మీకు అర్థమవుతుందా? आपके पास एक उदार मन, एक खुला दिल चाहिए। నీకు తెరవబడ్డ హృదయం నీ దగ్గర ఉండాలి. हाँ, ये जरूरी है, ఇదే అవసరము. फिर आप हष्ट पुष्ट रहेंगे। అప్పుడు నీవు ఆరోగ్యంగా ఉంటావు. आपको चंगाई के लिए घूमने की भटकने की जरूरत नहीं है। స్వస్థత కొరకు ఉరకవలసిన అవసరం లేదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. सुन रहे हैं मेरे प्रियो? నా ప్రియమైన వాళ్ళారా వింటున్నారా? आज पवित्र आत्मा ने एक ऐसा सीक्रेट, ऐसी बात प्रभु ने आपके सामने रखा ఈ है। రోజు పరిశుద్ధాత్ముడు ఒక రహస్యమైన మాటను మీ ముందు ఉంచాడు. आप अपने जीवन में हष्ट पुष्ट रहना चाहते हैं? నీవు నీ జీవితంలో ఆరోగ్యంగా పుష్టిగా आप ఉండాలనుకుంటున్నావా? अपने जीवन में आरोग्यवान जीना चाहते నీవు हैं? నీ జీవితంలో ఆరోగ్యంగా బ్రతకాలనుకుంటున్నావా? तो ये सीक्रेट थिंग है, అయితే ఈ రహస్యం చాలు. ये रहस्यमय बात है ఇది రహస్యమైన మాట. कि आपके पास में एक उदार यानी शुद्ध मन आपके पास में होना। నీకంటూ ఒక తెరవబడిన హృదయం ఉండాలి. मैं बोलता हूँ, నేను అంటాను, अब आपको किसी की जरूरत नहीं, ఎవరి అవసరం ఉండదు. कोई पास्टर के पास में जाने की जरूरत పాస్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. नहीं, आप उनके पीछे घूमने की जरूरत नहीं पड़ेगी। వారి వెనకాల తిరగవలసిన అవసరం నీకు ఉండదు. आपको उनका अनुयायी बनकर चलने की जरूरत नहीं వారిని पड़ेगी। అనుకరించి నడవలసిన అవసరమే నీకు ఉండదు. आपका परमेश्वर ने आपको सीधा साफ बताया है, आपके पास एक उदार मन चाहिए। నీ దేవుడు నీకు స్పష్టంగా చెప్తున్నాడు, నీకంటూ తెరవబడిన హృదయం ఉండాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. उदार प्राणी हष्ट पुष्ट हो जाता है। ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. ये नंबर 1 बात है, लिख के रख लो। మొట్టమొదటి మాట రాసి ఉంచుకోండి. आपने बाइबल को अंडरलाइन करके रखो। బైబిల్లో దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. जिस दिन आपका मन शुद्ध हो जाएगा, ఏ రోజైతే నీ హృదయం जब శుద్ధీకరించబడుతుందో, आप उदार मन के हो जाएंगे, నువ్వు ఔదార్యం గలవాడు అవుతావు. ఏ तो రోజైతే आपको परमेश्वर चंगा करना शुरू करेगा। దేవుడు నిన్ను స్వస్థపరచడం ప్రారంభిస్తాడు. आपके अंदर में నీ లోపల हष्ट पुष्टि अपने आप अंदर में जनरेट हो जाएगा। పుష్టి లేక ఆరోగ్యం నీ లోపల తనంతట తానే ప్రారంభమవుతుంది. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా. हालेलुया। परमेश्वर का वचन का ज्ञान हमें ये सिखाता ఈ है, రోజు దేవుని వాక్య జ్ఞానం మనకు నేర్పిస్తుంది. तू यदि उदार मन का हो जाए तो तू हष्ट पुष्ट जिएगा। నీ హృదయం తెరవబడి ఉంటే నీవు ఆరోగ్యంగా బ్రతుకుతావు. तू उदार मन लेकर आ अपने अंदर, నీలోనికి తెరవబడిన హృదయాన్ని తీసుకొని రా. तब तू हष्ट पुष्ट रहेगा, అప్పుడు నీవు ఆరోగ్యంగా ఉంటావు, आशीषित रहेगा, ఆశీర్వదించబడతావు. आरोग्य तेरे अंदर में बना रहेगा। ఆరోగ్యం నీలో నిలిచి ఉంటుంది. तुमको कहीं जाने की आवश्यकता नहीं నీవు है। ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. आज हम सयाने हो गए ఈ हैं, రోజు మనం పెద్దవాళ్ళమయ్యాం. నా ప్రియమైన వాళ్ళారా, आज हम हष्ट पुष्ट हैं, इसलिए परमेश्वर ने हमें आशीषित रखा है और हम चंगाई की पूरी सामर्थ अपने साथ में लेकर घूमते ఈ हैं। రోజు మనం పుష్టిగా ఉన్నాము. దేవుడు మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచాడు. మరి స్వస్థతకు కలిగిన సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. हाँ, ये बात मैं बताता हूँ। ఒక మాట నేను చెప్తాను. हमारी कलीसिया से जो बाहर गए हैं, संगति से बाहर गए हैं, మన సామర్థ్యం నుండి ఎవరైతే బయటికి వెళ్ళారో मैं उनका गारंटी नहीं देता, వారి గ్యారెంటీ నేను ఇవ్వాలి. लेकिन जो यहाँ जुड़े हैं, ఎవరైతే అందుకొని ఉన్నారో, जो दाखलता, जो डाली दाखलता में अगर लगकर है, जुड़ी है, इस कलीसिया में रोपा और उसमें बना है, तो उनके लिए ये बात 100% लागू होती है। ఏ కొమ్మైతే ద్రాక్ష వల్లిలో అంటుకొని ఉన్నదో, అది నాటబడి ఉందో, ఈ సంఘంతో అంటుకొని ఉన్నారో వారి కొరకు ఈ మాట 100% చెప్తున్నాను. इसलिए यीशु मसीह ने वो दाखला बताया। అందుకని యేసుక్రీస్తు ఆ ఉపమానాన్ని చెప్పారు. यूहन्ना रचित सुसमाचार 15 अध्याय का दाखला यही सच्चाई को बयान करता है। యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్న ఉపమానము ఈ సత్యాన్ని బయలుపరుస్తుంది. जो डाली मुझ में बना रहता है,
जो डाली मुझ में बना रहता ఏ है కొమ్మైతే నాలో నిలిచి ఉంటుందో वो फलेगा, అది ఫలించును, फूलेगा, పుష్పించును, अभिवृद्धि అభివృద్ధి होगी నొందును, और बहुतायत का फल लाएगी। అనేకమైన ఫలాలు తీసుకొస్తుంది. परंतु కానీ जो डाली मुझ में से निकल गई, ఏ కొమ్మైతే నా నుండి వేరైపోయిందో, जो डाली मुझ में थी ఏదైతే నాలో ఉండదో लेकिन वो मुझसे कट गई, కానీ అది నా నుండి దూరమైంది, मेरे से उसका नाता छूट गया, నా నుండి దాని సంబంధం తెగిపోయింది. फिर मैं क्या करूं? ఇప్పుడు నేనేం చేయాలి? उसको कैसे पहुंचाऊं? నేను ఎలా పంపించాలి? దానికి उसको रस कैसे पहुंचेगा? దానికి సారం ఎలా అందుతుంది? उसको सार कैसे मिलेगा? సారం ఎలా అందును? यही तो समझ में नहीं आता लोगों को। ఇదే ప్రజలకు అర్థం కాదు. इस कलीसिया से, ఈ సంఘంతో, इस दाखलता से ఈ ద్రాక్షవల్లితో जिनका नाता जुड़कर है, ఎవరి సంబంధం అయితే అంటుకొని ఉందో ये सब बातें उनके लिए लागू हो जाए। ఇవన్నీ మాటలు వారికి వర్ధిల్లుతాయి. वो आस्ति पुष्ट रहेंगे, వారు ఆరోగ్యవంతంగా ఉంటారు, आरोग्यवान रहेंगे। ఆరోగ్యంగా ఉంటారు. इक्का दुक्का उम्र के कारण अगर किसी को तकलीफ हो सकता है तो होगा, ఒక్కరోజు చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు, కష్టాలు ఉండవచ్చు, पर फिर भी ఆయనను वो नहीं मरेंगे। వారు చావరు. परमेश्वर उनको सदा बाहर रखे। దేవుడు వారిని కాపాడుతాడు. आमेन, ఆమేన్. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. कालवा शांता भाई కాల్వ శాంతబాయి 10 बार बड़े बड़े हॉस्पिटलों में गई, 10 సార్లు పెద్ద పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళింది. आरएन सिटी में गई, ఆరెంజ్ సిటీ, हैदराबाद यशोदा में गई। హైదరాబాద్ లోని యశోదకి వెళ్ళింది. क्या क्या हो गया उसके साथ, ఏమేమో అయ్యాయి ఆమెతో. लेकिन हर बार आती वो वहां बैठती। ప్రతిసారి వచ్చి ఆడ కూర్చుంటది. हम आ गई, అమ్మ వచ్చిందా? आ गई बोले, వచ్చాను. क्या होता बोले, आई बोले फिर से। అరే ఏమవుతుంది? మళ్ళీ వచ్చాను. WCL का पैसा सब खत्म कर रही है, డబ్బులు డబ్బులన్నీ అయిపోయాయి ఖర్చు. लेकिन तेरा प्राण छूटने का नहीं। जिस दिन जब तक प्रभु की आज्ञा नहीं होगी, तेरे ये 1950 बीमारियां तेरे को कभी मार नहीं सकी। ఎంత మట్టు వరకైతే దేవుని ఆజ్ఞ జారీ కాదు, 1950 రోగాలు నిన్ను చంపవు. उसके शरीर भर रोग है, ఆమె శరీరం అంతా రోగాలు. डॉक्टर परेशान थे, డాక్టర్లు విచలితం. अब कौन सा तेरे लिए इलाज करूं, ఇప్పుడు ఎలాంటి న్యాయం నీకు చేయాలి? ऐसा पकड़ के रहते बोले, ఇలా పట్టుకొని కూర్చుంటారు. कर लो कुछ भी करो। ఏమైనా చెయ్యి. अब WCL ने भेजा, मैं आई बोले, ఇప్పుడు డబ్బులు పంపేది నేను వచ్చాను. वो WCL एम्प्लॉयड है, ఎందుకంటే డబ్బులు WCL का कानून है भाई, कोई मर रहा है कुछ हो, कुछ ना कुछ तो करना पड़ेगा भाई हमको। అరే డబ్ల్యూసీఎల్ నియమం ఎవరైనా చనిపోతున్నారా, ఆరోగ్యంగా లేరా, వారికి ఒకటి చేయాలి. लाखों रुपए का बिल होता, లక్షల రూపాయల బిల్ అవుతుంది. पर परमेश्वर उसको घर वापस भेज दे। మళ్ళీ తిరిగి దేవుడు ఇంటికి పంపిస్తాడా? वो बराबर आके वहाँ बैठती है, మళ్ళీ చక్కగా వచ్చి ఆడ కూర్చుంటుందా? फिर आखिरी में बराबर लकड़ी टेकते हुए मेरे पास आके प्रार्थना करा के जाती है। చివరిగా కట్టె పట్టుకొని వచ్చి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళుతుంది. मैं जिंदी हूँ बोले, నేను బ్రతుకున్నాను. क्योंकि ईश्वर ఎందుకంటే దేవుడు आपको इतना आसानी से नहीं छोड़ता, ఇంత సులువుగా వదలడు. क्योंकि ఎందుకంటే आप दाखलता में నీవు हैं। ద్రాక్షవల్లిలో అంటుకొని ఉన్నావు. हाँ? इतने बीमार लोग बाहर जाके आके यहाँ पर से अपने संगति सहवास रख फिर हरे भरे हो गए। ఎంతో మంది అనారోగ్యంగా ఉన్నవారు బయటికి వెళ్ళి వచ్చారు. ఇక్కడ మన సహవాసం ఉన్న తర్వాత మళ్ళీ పచ్చగా అయిపోయారు, फिर से अच्छे हो गए, బాగయ్యారు. क्योंकि यही बात है ఇదే మాట जो आज ईश्वर ने हमारे बीच में रखा है। దేవుడు మన మధ్యలో ఉంచారు. इसलिए मेरे प्रियो, అందుకని నా ప్రియమైన వాళ్ళ परमेश्वर का वचन आज हमें वो सच्चाई बयां कर रहा है। अगर आप उदार मन के हैं तो आपके साथ में कुछ बुरा कभी नहीं होगा। అందుకని దేవుని వాక్యం ఈ రోజు సత్యాన్ని బయలు చేస్తుంది. నీవు ఔదార్యం అనగా తెరిచిన హృదయాన్ని కలిగి. के लोग भी ये स्लोगन बहुत लिख के रखते हैं, ट्रक के पीछे लिखते हैं, बुरी मन वाले तेरा मुंह काल। अरे ये गाड़ियों के पीछे मैं स्लोगन बहुत पढ़ता हूँ, ये गमत बातें लिखते हैं। ఈ ట్రక్కుల వెనకాల ఈ స్లోగన్ చదువుతుంటారు. बहुत सारे ट्रकों के पीछे చాలా लिखते ట్రక్కుల हैं, వెనకాల రాసి ఉంటది, ये बुरे मन वाले చెడ్డ तेरा मुंह మనసు काला। నీ ముఖం నల్లబడును గాక. यानी इस वचन का अपोजिट है, అనగా ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉంది. यानी बुरा मन वाला जो भी है, అనగా చెడ్డ మనసు కలిగి ఉంటారు చూడు, ఎవరైనా కావచ్చు, इस संसार का भी हो ఆ లోకస్తుడే కావచ్చు, और अंदर का भी हो, లోపల వాడే కావచ్చు, उनके लिए वही श्राप वचन है। అది వారి కొరకు శాపవాక్యం. बुरा मन वाला तेरा मुंह काला।
చెడ్డ మనసు గలవాడా? लेकिन उदार मन का प्राणी हष्ट पुष्ट और आरोग्यवान रहेगा। కానీ తెరవబడిన హృదయం కలిగిన వాడు ఆరోగ్యంగా ఉంటాడు. यस, అవును. आमेन, ఆమేన్. हालेलुया। హల్లెలూయా. कुछ समझ में आया? మరి అర్థమైందా? अगर आपको समझ में आया तो जोर से ताली बजाकर परमेश्वर को धन्यवाद। అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వందనాలు చెల్లించాలి. मैं आगे बढ़ रहा हूँ। నేను ముందుకు వెళ్తాను. ఈ వాక్యంలో अब दूसरी बात को देखिए, రెండో వాక్యాన్ని చూడండి. यहाँ लिखा है, ఇక్కడ రాస్తుంది, और जो औरों की खेती सींचता है उसका भी सींची जाएगी। तो తెలుగు में अलग है। हाँ, तेलुगु में నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. పోయేవాడు। ఓహో, ठीक 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 ठीक, बिल्कुल बिल्कुल बराबर। నీళ్లు పోసే వారికి నీళ్లు పోయబడును. నీళ్లు పోయేవాడు। ठीक, ये भी बात बिल्कुल ठीक है, हिंदी में भी वैसे ही है। హిందీలో కూడా అలాగే ఉంది. बारी, यदि तो औरों की बारी को सींचता है तो तेरी बारी भी सींची जाए। నువ్వు వేరే వారి పొలాన్ని దున్నితే నీ పొలము దున్నబడును. आमेन, ఆమేన్. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. यहाँ పొలము बिल्कुल सही बात है, పొలము అనేది సరైన మాట है ना? కదా. अगर हम दूसरों की खेती को पानी देते हैं तो परमेश्वर हमारी खेती को पानी देगा। మనం వేరే వారి పొలానికి నీళ్ళు ఇస్తే దేవుడు మన పొలానికి నీళ్ళు ఇస్తాడు. ये सब अलंकार भाषा है, कवि की भाषा है। ఇవన్నీ కవి భాష. तो इसलिए साधारण लोगों को बाइबल समझना बहुत कठिन है। సాధారణమైన వారికి బైబిల్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. बाइबल, मैं प्रार्थना योद्धाओं को संदेश दे रहा हूँ आज। ప్రార్థన పరులకు సందేశం ఇస్తున్నాను ఈ రోజు. इस बात में आपके लिए एक बहुत बड़ी आशीष छिपी हुई है। ఈ మాటలో మీ కొరకే గొప్ప ఆశీర్వాదం దాచబడి ఉంది. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. आप सुनिए मेरी बात, ఇప్పుడు నా మాట వినండి. जो औरों की खेत को सींचता है प्रभु उसकी खेत को सींचेगा। ఇతరుల పొలాన్ని దున్నువాని పొలము దున్నబడును. अब इसमें मैं आपको एक बात और अब मैं समझाना चाहता हूँ। నేను ఇందులో ఒక మాటను చెప్పాలనుకుంటున్నాను. जितने प्रार्थना योद्धाएं हैं, खुला है, जो अपना अंदर एक पवित्र मन रखता है, ఎవరైతే హృదయం తెరవబడి ఉందో ఆయన తన లోపల పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి वो ఉంటాడు. अपना बगीचा, अपना पेट नहीं भरता, ఆయన తన తోట లేక తన కడుపు నింపుకోడు. वो दूसरों का पेट भरता ఆయన है। ఇతరుల కడుపు నింపుతాడు. समझ में आया? అర్థమైందా? हाँ, बात तो एक ही है, మాట ఒకటే, लेकिन ब्रह्मांड घूम के आ सकते हैं। దాంతో ప్రపంచమంతా తిరిగి రావచ్చు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, प्रार्थना योद्धाओं को मैं एक संदेश यहाँ पर छोड़ना चाहता ప్రార్థన పరులకు ఒక ఉపదేశాన్ని సందేశాన్ని हूँ। जो लोग इस काम को बहुत छोटा और बहुत निचला काम समझ रहे हैं, ఈ పనిని చాలా చిన్నది లేక చాలా నీచమైన పని అని అనుకుంటున్నారు. नहीं मेरे प्रियो, కాదు నా ప్రియమైన వాళ్ళరా, मैंने बताया आपको, నేను మీకు చెప్పాను, प्रार्थना योद्धा प्रार्थना कलीसिया का सबसे उत्तम सेवकाई है ప్రార్థన పనులు చేసే పని ఏదైతుందో అందరికంటే శ్రేష్టమైన పరిచర్య. ना? जो हम करते हैं ఏదైతే మేము చేస్తున్నామో ये सेवा से भी आप महत्वपूर्ण है। ఈ పరిచర్య కంటే మీరు ప్రాధాన్యమైన వారు. आप सबसे बड़े काम कर रहे हैं, గొప్ప పని మీరు చేస్తున్నారు. आप वो काम कर रहे हैं మీరు ఆ పని చేస్తున్నారు. जो आज की रोटी हमें बता रहा है। हालेलुया, హల్లెలూయా. आज की रोटी हमें बता रहा ఈ है రోజు రొట్టె మనకు చెప్తుంది. कैसे ఎలా? प्रार्थना योद्धा की ये ड्यूटी होती है, ప్రార్థన యోధ పని ఏంటంటే वो दूसरों के लिए प्रार्थना करता है। వారు ఇతరుల కొరకు ప్రార్థిస్తారు. ठीक है, సరేనా? प्रार्थना योद्धा ప్రార్థన పరులు वो इसलिए ठहराए गए हैं, ఇందు నిమిత్తం वो నియమించబడ్డారు. इसीलिए कलीसिया में उनको तैनात किया गया है సంఘంలో ఇందు నిమిత్తం నియమించబడ్డారు. कि वो दूसरों के लिए प्रार्थना करें। వారు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. आमेन, ఆమేన్. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. तो वहां पर ये वचन पूरा होगा। అక్కడ ఈ వాక్యం నెరవేరుతుంది. कैसे पूरा हो रहा? ఎలా నెరవేరుతుంది? जब आप दूसरों के लिए प्रार्थना कर रहे हैं నీవు ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నావు, तो आपकी प्रार्थना कौन करेगा? నీ కొరకు ఎవరు ప్రార్థిస్తారు? बताओ, बताओ చెప్పండి, నీ కొరకు ఎవరు ప్రార్థిస్తారు? इस वचन के अनुसार। ఈ వాక్యానుసారంగా पवित्र आत्मा कह रहा है, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, जो दूसरों की खेती को पानी पिलाएगा उसका खेती का क्या हाल होगा? నీళ్లు పోయి వారికి ఏమవుతుంది? నీళ్లు పోయబడుతుంది. बताओ,
చెప్పండి. आपको स्पष्ट समझ में आना चाहिए कि मेरी ड्यूटी क्या है। నా డ్యూటీ ఏంటిది అనేది నీకు అర్థం కావాలి. आप बिलीवर चर्च के झाड़ों को पानी डालेंगे బిలీవర్ చర్చ్ చెట్లకు నువ్వు నీళ్లు పోస్తే तो आपकी आंगन की बगिया महकेगी। నీ ఆవరణలో ఉన్నటువంటి ఆ బగీచా తోట ఏదైతుందో అది మెరుస్తుంది. आपकी घर का बगीचा महक उठेगी। ఆ నీ ఇంటి తోట అది సువాసనగా ఉంటుంది. बहुत सारे लोगों ने इस काम को छोटा समझा। చాలా మంది ఈ పని నుంచి हमारे कलीसिया के बच्चे की कलीसिया में हमारे पास बहुत जगह है, काम करना पड़ता है अपने को। మనకు పరిచయం చాలా घास निकालना पड़ता है अपने को। గడ్డి తీయాలి. हमारे लड़कियों ने घास निकाला, మన అమ్మాయిని గడ్డి తీశారు. वो बेचारे कभी खेत बाड़ी में काम नहीं किए, लेकिन चर्च के लिए किया उन्होंने। వారు పొలానికి వెళ్ళి పని చేయలేదు కానీ చర్చ్ కొరకు చేశారు. चर्च के लिए उन्होंने काम किया। చర్చ్ కొరకు చేశారు. इसमें कोई शर्मिंदगी की बात नहीं है। మన పొడవలసిన అవసరం हम कोई महलों में पैदा नहीं हुए या कोई हम लोग कोई रानी क्यों तो नहीं है। మనం ఏదో భవనంలో अगर मट्टी में ही पैदा हो गए, मट्टी में ही जी रहे हैं, అదే మట్టిలో పుట్టా మట్టిలో బ్రతుకుతున్నాం. कोई बड़ी बात नहीं है। పెద్ద మాట కాదు ఇది. लेकिन हमारी कलीसिया की लड़कियों ने इस काम को परमेश्वर का काम समझ कर किया है। కానీ మన సంఘ అమ్మాయిలు ఈ పనిని దేవుని పని అని పని చేస్తారు. उदारता का मन ఔదార్యంగా उनके अंदर में था। వారిలో ఉంది. जैसे ही पास्टर बोलता है, పాస్టర్ అన్న వెంటనే अरे बच्चों आज अपने लिए साफ करना है, పిల్లలారా ఈ రోజు ఇది బాగా और చేయాలి. चढ़कर आकर वो कलीसिया के लिए काम करते వారు పరిగెత్తుకొని వచ్చి సంఘ కొరకు పని చేశారు. हैं ना। तो परमेश्वर का बगीचा आपने महका दिया। దేవుని తోటను మీరు సువాసనగా చేశారు. आपका परिवार का बगीचे को परमेश्वर महका है। నీ కుటుంబం అనే తోటను దేవుడు సువాసనగా చేస్తాడు. आज वो लड़कियां आपको मुझसे बेस्ट पति मिल गए, कोई घर वापस नहीं आई, किसी का डाइवर्स नहीं हुआ, किसी का कोई खराबा नहीं हुआ। వాళ్ళందరికీ మంచి భర్తలు దొరికారు. ఎవరికి విడాకులు కాలేదు, ఏం కాలేదు, ఏమి కాలేదు. उनका वैवाहिक जीवन में कोई खोट नहीं आया। వైవాహిక జీవితంలో ఎలాంటి బాధలు రాలేదు. सुंदर पति मिल गए, మంచి భర్త దొరికారు. पति के साथ पूरा आनंद उठा रहे हैं। భర్తతో మంచి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. लड़के वाले हो रहे हैं, తల్లులు అవుతున్నారు, बच्चे हो रहे हैं, పిల్లలను అంటున్నారు. और उनका परिवार जो है खुशी से महक गया। వారి కుటుంబం ఏదైతుందో సంతోషంతో అది సువాసనమయమవుతుంది. ये बदला कहाँ से मिला? ఇది ఎక్కడ నుంచి దొరికింది? आपने जो परमेश्वर के बगीचे में आपने काम किया, तो आपका परिवार रूपी बगीचे को परमेश्वर ने महका दिया। దేవుని తోటలో నువ్వు ఏదైతే పని చేశావో దానికి బదులు దేవుని కుటుంబం అనే తోట 25 का कहना यही है बाइबल में। 25లో ఇదే అంటున్నాడు. हाँ मेरे అవును నా ప్రియమైన వాళ్ళ, परमेश्वर कहता है, దేవుడు అంటున్నాడు उदार मन वाला व्यक्ति మంచి మనసు గల వ్యక్తి अगर अपने पड़ोसी का खेत में पानी देता తన है, పొరుగు వారి పొలానికి నీళ్ళు ఇస్తే तेरी खेती मैं सींचूं, నీ పొలానికి నేను నీళ్ళు तेरी ఇస్తా. खेती को पानी मैं दूंगा, నీ పొలానికి నేను నీళ్ళు ఇస్తా. कोई नहीं, मैं स्वयं आऊंगा। ఎవరు కాదు, నేనే స్వయంగా వస్తాను. उसकी भी सींचा। దేవుడి వాక్యంలో గొప్ప సత్యం ఉంది. अगर हमारे पास మన దగ్గర अगर उदार मन है, మంచి మనసు ఉంటే, किसी की सहायता करने का मन है, ఒకరికి సాయం చేసే మనసు ఉంటే तो हमारी सहायता के लिए स्वयं परमेश्वर उतरता మనకు సాయం చేయడానికి దేవుడే స్వయంగా దిగి వస్తాడు. है। आमेन, ఆమేన్. हालेलुया। स्तुति के सिंहासन पर बैठा है तू, सारा आदर महिमा तुझे